ఎవరికైనా ఒంట్లో బాగుండకపోతే ఆలోచన శక్తిని కూడా మరిచిపోయి నానా హైరాణ పడిపోతూ కంగారు పడిపోతూ ఇతరులను కంగారు పెట్టేస్తూ ఉంటారు. అలాంటి వారి కోసమే ఓ చిన్న కథ. ఆనంద్ అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాడు. అరగంట నుంచి తలుపు తడుతూనే ఉన్నాడు. అటు నుంచి ఏ విధమైన స్పందన కనిపించటం లేదు. భార్య భానుమతికి ఏమైనా అయ్యిందేమో అన్న అనుమానం మనసును తొలిచేస్తుంది. కంగారు ఎక్కువయ్యింది. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు. పెరడి తలుపులు బద్దలు కొట్టి ఇంటిలోకి ప్రవేశించారు. బెడ్రూమ్లో మంచం మీద అచేతనంగా పడి ఉంది భానుమతి. ఆమెకు ఏమయ్యిందో ఎవరికీ తెలీదు. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆనంద్ అయోమయంగా ఆమెను చూస్తున్నాడు. నోటమ్మట మాట మాత్రం రావడం లేదు. కళ్ళమ్మట నీళ్లు కారుతూనే ఉన్నాయి. భార్యని ఒళ్ళో పడుకోబెట్టుకుని ఆమె వంకే చూస్తున్నాడు. డాక్టర్కి ఫోన్ చేశారు. డాక్టర్ నరేంద్ర వెంటనే రావటానికి కుదరదన్నాడు. ముక్కు దగ్గర వేలు పెట్టారు. గుండె దగ్గర చెవి పెట్టారు. చనిపోయిందని నిర్ధారణ చేశారు. 50 సంవత్సరాల సంసార జీవితం కళ్ళ ముందు కదులుతుంది. పక్క ఊరిలో ఉన్న కూతురు 6 ఏళ్ల మనవరాలితో అప్పుడే వచ్చింది. తనతో కూడా డాక్టర్ని తీసుకొని వచ్చింది. పరీక్ష చేసిన డాక్టర్ ప్రాణాల మీద ఆశ వదులుకోమన్నాడు. అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకొస్తే ఆఖరి ప్రయత్నం చేస్తానన్నాడు. ఆయన మాటలకు అక్కడే ఉన్న 6 ఏళ్ల మనవరాలికి కోపం వచ్చింది. మీరేమీ చెయ్యనక్కర్లేదు, ముందు బయటకు వెళ్ళిపోమ్మంది. కిచెన్లోకి పరుగు పెట్టింది. ఒక గ్లాసులోకి మంచినీళ్ళు తీసుకుంది. అందులో ఏదో కలిపింది. అమ్మమ్మ చేత తాగించింది. అతి కొద్ది సమయంలోనే అచేతనంగా ఉన్న అమ్మమ్మలో చలనం మొదలయ్యింది. అరగంటలో అమ్మమ్మ మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. కథ సుఖాంతమయ్యింది. అందరూ 6 ఏళ్ల పిల్లను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఎలా బతికించావని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అప్పుడు ఆ 6 ఏళ్ల పిల్ల ఇలా చెప్పడం మొదలెట్టింది. అమ్మమ్మ సంక్రాంతి పండుగ నుంచి ఉగాది పండుగ వరకు చాదస్తం మానకుండా కడగటాలు, తుడవటాలు, తోమటాలు, పండుగ పప్పలు వండడాలు చేస్తూ కష్టపడుతూనే ఉంది. ఇన్సులిన్ ఇంజెక్షన్ పొడి చేసుకుంటూనే ఉంది. టైంకి తినటం మానేసింది. షుగర్ డౌన్ అయ్యి స్పృహ కోల్పోయింది. నేను చేసింది ఏమీ లేదు, పంచదార నీళ్లు ఇచ్చానంతే అంటుంటే ఆ అమ్మాయి సమయస్ఫూర్తికి అందరూ సిగ్గుపడ్డారు. కథ సమాప్తం. ఈ చిన్న కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఉంటానండి.